నన్ను క్షమించమ్మా. ఈ రాజభవనం, ఈ కుటుంబం నాకెంత దగ్గరో నీకు కూడా అంతే దగ్గరవుతుంది. సమీర్ బాబు, నువ్వు కూడా తనకి క్షమాపణ చెప్పు. సారీ. ఏమన్నావు? నాకు సరిగ్గా వినిపించలేదు. ఐ సెడ్ ఐఎమ్ సారీ. సారీ ఫర్ వాట్? అనవసరంగా ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు, ఏడిపించినందుకు సారీ. సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు నాకు ఇదంతా చెప్పి ఉండకపోతే మా నాన్నకి నేనంటే ఇంత ఇష్టమని నాకు ఎలా తెలిసేది? సరే, ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి కదా. మరి ఇక బోర్డింగ్ పేపర్స్ నా చేతికి మీరిచ్చేయండి. ఎందుకంటే ముందుగా నేనిక్కడి నుంచి వెళ్ళి చెత్త కుండీలో పడేస్తాను. మన శైనవి ఇక మనతో పాటే ఉంటుంది కదా. రా. శరణ్ అన్నయ్యకి పాపం తెలియలేదనుకుంటా. మనం నీళ్లల్లో కలిపే ఎటువంటి రంగైనా సరే దాన్ని విడదీయొచ్చు. మనకి కావాల్సిందల్లా ఒకే ఒక్క చుక్క మాత్రమే. ఆ దుర్మార్గుడు శరణ్ మీ జీవితంలోని సంతోషాన్ని లాక్కున్నాడు. దీనికోసం నేను వాడి జీవితాన్ని ఎంత చీకటి చేస్తానన్నది వాడికి తెలియదు. అరే, మిగతా వాళ్ళ జీవితాలు ఎలా చీకటి చేయాలో తర్వాత ఆలోచిద్దాం. మన జీవితాలన్నీ చీకటి పడబోతున్నాయి. ఏమంటున్నారు మావయ్య? సారా ఫ్యాక్టరీ పేపర్లు మొత్తం ఇప్పుడు చరణ్ రూముకి వెళ్ళిపోయాయి. అరే, నీ నాశనం చేశావు. ఏం చేస్తున్నావు? నువ్వెక్కడికెళ్ళినా సమస్యే. ఒకవేళ చరణ్ గనుక పేపర్లు చూశాడనుకో, మనమందరం ఇక్కడి నుంచి లేదు, నేనున్నంత వరకు ఎన్నటికీ ఇలా జరగనివ్వనా. అరే, ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఏమైంది? రా, నాతో రా. ఎందుకు తనకి సరి చెప్పమన్నావు? నాకు తెలుసు నా బంగారం ఇప్పుడు కోపంగా ఉన్నాడని. కాస్త ఓర్పుతో ఉండు. నువ్వు తన దగ్గర కేవలం సారీయే చెప్పావు, సరేనా? నేను తనని నీ ముందే నీ కాళ్ల మీద పడి క్షమాపణ అడిగేలా చేస్తాను. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోందత్తా? ఆ రోజేమో తనకి నువ్వే నిజం చెప్పమన్నావు, మరి ఈ రోజేమో తనకి నిజం చెప్పినందుకు సారీ అడగమన్నావు. దీన్నే రాజతంత్రం అని అంటారు. రాజతంత్రంలో ఎవరైతే సామర్థ్యంగా ఉంటారో వాళ్లే రాజవ్వగలరు. ఇప్పుడీ రాజభవనంలో ఆ శరణ్ అన్నయ్యే మహారాజుగా ఉన్నాడు కదా. కానీ స్కూల్లో
ఎవరి రాజ్యం జరుగుతోంది? ఆ? నీ రాజ్యమే కదా. వెళ్ళు, ఆ శైనవికి దాని స్తోమతేమిటో అక్కడ తెలియజేయి. హే సైనవి, ఇంత మంచి కారు పెట్టుకుని ఎందుకని సైకిల్లో స్కూల్కి వస్తున్నావు? ఇలా చూడు, ఎంత చెమట పట్టిందో. చెమటే కదా. నువ్వు ఊరుకో. మచ్ బెటర్. నానా, నా ఫస్ట్ డే ఆఫ్ న్యూ స్కూల్ కి ఈ సైకిల్లోనే వెళ్ళాలనుకున్నా, ఎందుకంటే దీన్ని మీరే నాకు ఇచ్చారు గనక. దీన్ని పార్క్ చేసొస్తాను. ఓకే. అవిక్ నా రెండు కళ్ళైతే, సైనవి నువ్వే నా హృదయం, నా గుండె తల్లి. ఎవరైనా నా నుంచి నా కూతుర్ని దూరం చేస్తే వాళ్ళు నా గుండెని, నా హృదయ స్పందనని ఆపేసినట్టే లెక్క. దీన్ని పూర్తి చేయలేదు రాజ్. ఇదిగో సైన్ చేయి. సరే, నాన్నా, ఇది మీ స్కూలే కదా నాన్నా? ఎస్ సైనవి, ఇలా చూడు, కొత్త ఊరు, కొత్త మనుషులు, కొత్త స్కూల్, నీకు కొత్త ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. అవును కదా? నాకు తెలుసు. నా కూతురు కొంచెం నర్వస్గా ఉంది. కొత్త ప్లేస్లో నా కూతురు సైనవి కొత్త సంతోషాన్ని కూడా అనుభవిస్తుందని నాకు తెలుసు. సో ఈ కొత్త ఆరంభానికి నువ్వు రెడీగా ఉన్నావా? దట్స్ మై గర్ల్. రాయల్ వాళ్ళ పార్కింగ్లో ఈ సైకిల్ ఎవరు పెట్టారు? సరే నాన్నా, బాయ్. సైనవి ఆగు. ఏంటి తల్లి ఇది? రేటిటు, ఆ సైకిల్ ఎవరు అక్కడ అటు చూడు, వీరగడికి కాబోయే రాజు అక్కడ అమ్మాయి షూలేస్ కడుతున్నాడు. అలాంటప్పుడు మనం ప్రతీకారం ఎలా తీర్చుకోగలం? భవనంలో మాత్రమే ఆయన వీర్గర్ మహారాజా. కానీ ఇది స్కూల్, ఇక్కడ రాజుని నేను. మరి ఎవరు పరిపాలిస్తారు? మనదే. ఎప్పుడు నువ్వు లేస్ కట్టుకోవడమే లేదు. చూసి జాగ్రత్తగా ఉండాలిగా. ఒకవేళ నువ్వు పడిపోతే? నన్ను చూసుకోవడానికి మీరున్నారు కదా నాన్నా, నేనెందుకు భయపడాలి? నేనెప్పుడు నీతోనే ఉంటాను, నీ నీడలాగా. అరే, క్లాసుకి లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళు. సరే నాన్నా. బాయ్.